శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. అయితే అసలు శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజ గురించి మనం కొంత తెలిసినప్పటికీ కూడా అసలు నిజంగా బేసిక్గా కొన్ని ఉంటూ ఉంటాయన్నమాట. ఏ విధంగా పూజ ఆచరించాలి, ముఖ్యమైన ద్రవ్యాలు ఏంటి, అలాగే తోరబంధనం అనేసి ఉంటుంది, దాని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు కట్టుకోవాలి, ఇలాంటివి ఎన్నో ఆధ్యాత్మికంగా నిగూఢ రహస్యాలు అనేవి ఉంటూ ఉంటాయి. వాటి గురించి తెలియనప్పుడు మనం ఆ పూజా విధానాన్ని ఎంతో బాగా చేశాము అని ఏ విధంగా అనుకుంటాము కదా. కాబట్టి వీటి గురించే తెలుసుకుందాం. ప్రతి వీడియోలో కూడా మీరు ఎన్నో చోట్ల చూసినప్పుడు శ్రావణ మాసంలో ఇలానే చేయాలి, లేకపోతే ఈ విధంగా చేస్తే మీకు తొందరగా అనుగ్రహం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ అది కాదు కదా, మనకు తెలుసుకోవాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి ఆధ్యాత్మిక రహస్యాలు. సో ఈ వీడియోలో అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసినట్టయితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ప్రస్తుతం మనతో పాటు శ్రీధర్ శర్మ గారు ఉన్నారు. వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ఒక దేవుడు, ఒక దేవత మనం పూజ చేస్తున్నప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సినవి ఏంటి? భక్తి శ్రద్ధ అని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనం వాటితో పాటు మనం ఆచరించేవి లేదా మనం ఉపయోగించే వస్తువులు కూడా ఎంతో ముఖ్యమని చెప్తూ ఉంటారు. వాటి వెనకాల రహస్యం ఏంటి, అసలు అవే వస్తువులు ఎందుకని వాడాలి, వాటి వల్ల వచ్చే ఫలితం ఏంటి అనేది తెలియజేయండి. ఇవి 2-3 రకాలుగా మీరు 2-3 ప్రశ్నలు అడిగారు. ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మీరు అడిగినటువంటిది, ఒక పూజ చేశాము, అమ్మవారి అనుగ్రహం మాకు రాలేదనో లేదా తొందరగా వస్తుందనో భావిస్తున్నాము. ఎందుకు? సహజంగా మీరు కూడా మనం యూట్యూబ్లో వాటిలో చూస్తూ ఉంటే, ఈ ఒక్కటి చేస్తే మీకు అమ్మవారి అనుగ్రహం మీ వెంటే, ఈ ఒక్క ద్రవ్యం వాడితే మీ వెంటే అని ఇలా చాలా చెప్తూ ఉంటారు. అంటే ఇంకా ద్రవ్యం దగ్గరే ఉన్నారు వాళ్ళు. చూసేటువంటి వారు, చెప్పేటువంటి వారు ఇంకా ద్రవ్యం దగ్గరే ఉన్నారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏమిటాయా అంటే చైతన్యార్ఘ్య సమారాధ్య, చైతన్య కుసుమ ప్రియ అని ఆ లలితా శాస్త్రంలోనే చెప్పింది ఆవిడ. చైతన్య కుసుమాలు, చైతన్య కుసుమాలు ఎక్కడి నుంచి తెస్తాం మనం? చైతన్యం అంటే ఏమిటి? భక్తి శ్రద్ధ. మన లోపల నుంచి వచ్చేవి. ఇవి బయట నుంచి తేలేవు కనుక ముందు ఇది రావాలి. తర్వాత రెండో ప్రశ్న, నేను ఒక పూజ చేశాను నాకు ఫలితం రాలేదు, ఇక నేను పూజ చేయను అంటూ ఉంటాడు. ఇప్పుడు పెద్ద పెద్ద యోగులు, ఋషులు సంవత్సరాల తరబడి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే వారికే భగవత్ సాక్షాత్కారం దొరకట్లేదు. నువ్వు అరగంట 40 నిమిషాల్లో వరలక్ష్మి వ్రతం చేసేసి పల్లెం పట్టుకుని రెడీగా ఉంటాను, నువ్వు డబ్బులు వేసే పైనుంచి అంటే అది హాస్యాస్పదంగా. ఈ మాసంలో లక్ష్మీదేవి, వచ్చే మాసంలో ఇంకో దేవుడు వెళ్తారు కదా. అసలు మీరు మాసం దాకా వెళ్ళారు, మీరు ఇంకా రోజే ఇంకా మీరు ఎక్కడో ఉన్నారు. ఇంకా సోమవారం శివుడి గుడికి వెళ్తాడు, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాడు. తప్పంటారా? తప్పని నేను అనను. అసలు ఇక్కడ తప్పు ఒప్పుల విషయం కాదు. నువ్వు ఏ గుడికన్నా వెళ్ళు, ఏదన్నా చెయ్యి. విషయం ఫలానా దగ్గరికి వెళ్ళలేదని కాదు. నువ్వు వెళ్ళి ఏదో ఒకటి ఆశించడం తప్పు. ఇప్పుడు ముందు నీ బుద్ధి మార్చుకోకుండా, బుద్ధి కర్మానుసారం, నీ కర్మను బట్టి నీ బుద్ధి, లేదా నీ బుద్ధిని బట్టి నీ కర్మ జరుగుతోంది. దీన్ని మార్చుకోకుండా ఆంజనేయ గుడికి వెళ్ళి ఆంజనేయ ఉన్న బాకీనా నీకు? పోనీ ఇప్పుడు మన మానవ ఆలోచన కూడా ఎలా ఉంటుంది? నేను శివాలయానికి వెళ్ళానండి, నా పని కాలేదు. ఎవడెళ్ళమన్నాడు? నేను ఎవరి కోసం? శివుడి కోసం వెళ్ళావా? నీ కోసం వెళ్ళావు. నువ్వు ఎప్పుడు శివుడి కోసం వెళ్తావో అప్పుడు శివుడు నీ కోసం వస్తాడు. సమస్య ఎక్కడ వస్తుందంటే, నేను నా కోసంలోనే ఉన్నా, ఇంకా నా కోసం అనేటువంటి ఈ భావన వదిలేసి ఋషిలాగా దేవుడి కోసం అనేటువంటి ఆ దైవ దర్శనం, దైవ సాక్షాత్కారం, దైవ అనుగ్రహం నాకు కలగాలి అనే థాట్ మనకి ఎప్పుడైతే వస్తుందో అసలు అప్పుడు నీ కోరికే లేదు. సమస్య ఎక్కడుందంటే అక్కడ ఉంది. చిత్తం మనకి రకరకాలైనటువంటి ఆలోచనల మీదకి వెళ్ళిపోయి అది కావాలి ఇది కావాలని మన అర్హతను దాటి వెళ్ళి కోరుకుంటున్నప్పుడు అది ఎలాగో జరగదు. జరగని దానికి నువ్వు భగవంతుని తిట్టి ఏం ఉపయోగం? అయితే కరెక్టే. అయితే మరి ఇక్కడ చాలా సందేహాలు ఏంటి అని అంటే కనుక, ముఖ్యంగా లక్ష్మీ వ్రతం ఆచరిస్తున్నప్పుడు ఏ విధమైన పటం పెట్టుకోవాలి, అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలా, ఏ రంగు చీరలో అమ్మవారు ఉండాలి, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. వాటి గురించి చెప్పండి. వరలక్ష్మి వ్రతం దాదాపుగా అందరికీ తెలిసినటువంటిదే కాబట్టి క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్పేసుకుందాం. ఒక కలశాన్ని పెట్టుకోవాలి. ఒక చక్కగా ఎక్కడైతే మీరు వ్రతం చేస్తారో ఆ ప్రదేశాన్ని గోమయం అంటే ఆవు పేడతో కానీ లేదా పసుపుతో కానీ అలుక్కుని చక్కగా ఒక పీఠం లేదా ఒక పీట ఏర్పాటు చేసుకుని, ఒక తెల్లటి వస్త్రం వేసుకుని, దాని మీద బియ్యం పోసుకుని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురిని కూడా ఆవాహన చేసుకోవాలి. ఆ రోజు చేసుకుని కలశంలో లక్ష్మీ అమ్మవారు. ఏ లక్ష్మీ అమ్మవారు? శ్రావణ వరలక్ష్మి. ఆ రోజు ఆవిడ శ్రావణ వరలక్ష్మి ఆవిడ. ఎందుకని ఆవిడ పుట్టినరోజు కాబట్టి, నీకు ఆవిడ కావాలి కాబట్టి, చేసే వ్రతం ఆవిడది కాబట్టి ఆ అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి.
ఆ తర్వాత ప్రతిమ ఏదైనా ఉంటే ప్రతిమ పంచామృతాలతో అభిషేకం చేసుకుని ఆ ప్రతిమను కూడా ఆ మండపంలో పెట్టుకుని ఇందాకని చెప్పుకున్నట్టు అమ్మవారి ఇష్టమైన ద్రవ్యాలు ఉన్నాయి కదా, పసుపు కుంకుమ వివిధ రకాలైనటువంటి పుష్పములు బిల్వములు తులసి దళములు ఇవన్నీ కూడా ఆ పూజలో విరివిగా వాడుకోవాలి. తర్వాత అమ్మవారి మహత్యాన్ని గురించి చెప్పేటువంటి ఆ చారుమతి వృత్తాంతం కథ ఉంది, అది వినాలి. కాకపోతే ఇక్కడ మనం ఒక మాట చెప్పుకుని తీరాలి, ఆచారంలో ఇది ఎలా వచ్చిందో తెలియదు కానీ అసలు వరలక్ష్మి ఆవిర్భావం అనేటువంటిది మిస్ అయిపోయింది. కేవలం చారుమతి వృత్తాంతం వరకే మనం వరలక్ష్మి వ్రతం రోజు చెప్పుకుంటున్నాం కానీ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా భృగు మహర్షి రావటం, విష్ణుమూర్తిని తన్నటం, తర్వాత ఆయన తపస్సు చేసి అమ్మవారిని కూతురుగా పొందటం, ఆవిడ ఆయన కూతురుగా జన్మించి తిరిగి విష్ణుమూర్తిని చేరుకోవటం, ఈ వృత్తాంతం ఖచ్చితంగా ఈ వరలక్ష్మి వ్రతం చేసిన రోజు చదవమని అసలు పురాణాంతర్గతంగా కూడా ఉంది ఈ విషయం. కానీ మరి ఇది వాడుకలో ఎలా వెళ్ళిపోయిందో కానీ ఇది వెళ్ళిపోయి పుస్తకంలో కూడా ఈ విధానం అసలు లేదు, ఎక్కడ వ్రత కల్పనలో కూడా లేదు. కానీ యథార్థానికి ఆ వరలక్ష్మి వ్రత ఆవిర్భావం, ఆ వరలక్ష్మి మాత ఆవిర్భావాన్ని ఆ రోజు ఒక్కసారన్నా చదువుకోమని. కనుక ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనీసం ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటారు ప్రతిసారి వ్రతం చేసేటప్పుడు అని అనుకుంటున్నాము. దీని తర్వాత ఆ వ్రత కథలన్నీ చదువుకుని ఆ రోజు సాయంత్రం ముత్తైదువుని పిలిచి తాంబూలాలు అవి ఇవ్వటం, ఇవన్నీ మనందరికీ తెలిసిందే. విశేషంగా మీకు ఏ వ్రతంలో లేనటువంటిది ఈ వ్రతంలో ఒకటి ఉంది. ఏంటిది? వండినటువంటి పదార్థాలు వాయినాలుగా ఇవ్వటం. అవునా? పూర్ణం బూరెలు కానీ లేదా ఏవైనా విధమైన 9 రకాలైనటువంటి పదార్థాలు కానీ శనగలు ఎక్కువగా ఇస్తాం. అది సాయంకాలం మీరు వ్రతం అవ్వగానే మీకు ఈ వాయనం ఇమ్మని ఉంది. ఏది పూర్ణం బూరెలు గారెలు ఇవన్నీ కూడా 9 పెట్టి వ్రతం చేయించినటువంటి బ్రాహ్మడికి ఈ వాయనం ఇమ్మని. అది ఆ వ్రత కల్పంలో కూడా ఉంటుంది. పైగా ఆయన ఎవడయ్యా? వృద్ధాశ్చ బ్రాహ్మణ అని అక్కడ, అంటే వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు అని ఒక అర్థం అయితే బ్రాహ్మణుడే వృద్ధుడని. వృద్ధుడు అంటే ఏమిటి? వాడికి అనుభవం ఉన్నవాడు, వయసు కాదు ఇక్కడ చెప్పేది, మానసిక వృద్ధుడు. వీడికి అనుభవం ఉంది, వీడు కాస్త ఆధ్యాత్మికంగా మనకంటే 4 మెట్లు ముందున్నాడు అని ఆయన కూర్చోబెట్టి ఆయనకి తాంబూలం ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతారు. ఆధ్యాత్మికమైనటువంటి ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ నాలెడ్జ్ కరెక్ట్ వర్డ్ అది. కనుక మనకంటే 2 అడుగులు ముందున్నాడు, మనల్ని గైడ్ చేయగలడు. గైడ్ చేసేవాడు ఎప్పుడు మనకంటే 2 అడుగులు ముందు ఉండాలి, అంతే కదా. వాడిని మనం అనుసరించాలి. ఎక్కడో ఎవడో వెనకాల మనకంటే 10 కిలోమీటర్ల వెనకాల ఉన్నవాడిని మనం అనుసరించకూడదు. కనుక ఆయన అడగాలి, ఆయనకి ఈ దానం ఇవ్వాలి. ఇందులో ఇంకొక విశేషం ఏమిటి అంటే అమ్మవారికి మీరు అడిగినట్లుగా ఏ ద్రవ్యాలు వాడాలి. సుమంగళి స్త్రీలు ధరించే ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారి పూజలో వాడచ్చు. గాజులు, కుంకుమ, ఆభరణాలు, రకరకాలైన బొట్లు, అన్ని సింధూరం అన్నీ వాడచ్చు ఇందులో. ఇది కాకుండా ఇంకా విశేషంగా పసుపు కుంకుమ మనం చెప్పుకున్నట్లుగా. అయితే ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి, మీరు అడిగిన సందేహం అందరికీ వస్తుంది. ఎరుపు రంగు చీర, ఆకుపచ్చ రంగు చీర, ఎరుపు రంగు జాకెట్ట, ఆకుపచ్చ రంగు జాకెట్ట అని. ఇది ఒక విధంగా హాస్యాస్పదం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వర్ణములన్నీ మీకు నాకు, అమ్మవారికి ఇష్టం విశేషంగా ఎరుపు రంగే కాదనట్లేదు. కానీ ఇవన్నీ ఎవరు అడగాలి? ఎప్పుడో మొట్టమొదటిసారి వివాహమైన 5-6 ఏళ్లలో వ్రతం చేసుకునేటువంటి వారు అడగాలి. ఇంకా మనం పెళ్ళై 50 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా కూడా ఒత్తి తూర్పు వైపు ఉండాలా, వ్రతంలో ఫోటో దక్షిణం వైపు ఉండాలా అంటే నువ్వు ఏం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళినట్టు? అంటే ఇవి నిజంగా చెప్పాలంటే ఒక పూజ భక్తి శ్రద్ధలతో చేసే వాళ్ళకి డౌట్స్ ఉండవు, కానీ కొత్తగా క్రియేట్ చేసి వీళ్ళకి లేని ఆలోచనలు తెప్పిస్తున్నారు అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నీకు వయసు పెరిగి నువ్వు ఒక 30-40 సార్లు వరలక్ష్మి వ్రతాలు చేసినా కూడా ఇంకా అనుమానం వస్తుందంటే 30-40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినట్టే కదా జీవితంలో. అది ఇక్కడ బాధపడాల్సిన విషయం మనం. కనుక అందుకనే ఇందాకని చెప్పింది వృద్ధాశ్చ బ్రాహ్మణ, ఆయన్ని అనుసరించి నువ్వు పో, ఆయన చెప్తాడు అది ఫాలో అయిపో అంతే. మనం సహజంగా మనం ఏం చేస్తాం, ఈసారి ఒకరిని పిలుస్తాం, పైసారి ఇంకోళ్ళని పిలుస్తాం, ఆ పైసారి 3 రకాలుగా చెప్తారు. యథార్థాన్ని 3 చెప్పింది కరెక్టే. అసలు ఇందులో ఒకటి చెప్పేది అబద్ధం అంటానికి లేదు. ఎందుకు అబద్ధం అంటానికి లేదు అంటున్నామంటే వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో ఆ పుస్తకంలోనే ఉంది. ఇది దాటి ఇంకోటి ఏమీ చెప్పలేడు. మీరైనా నేనైనా ఎవరైనా ఆ వ్రత కల్పం ఎలా ఉందో అలాగే చెప్పాలి. చెప్పేటువంటి రీతి ఏదైనా కొంచెం వెనక్కి ముందుకే అవ్వచ్చేమో తప్పితే అదే చెప్పాలి. అందుకనే మనకి పాతకాలంలో ఇంటి పురోహితుడు, ఇంటి వైద్యుడు ఉండేవాడు. ఇంటి పురోహితుడికి మీ జాతక చక్రాలు అన్ని వ్యవహారం తెలుసు కాబట్టి ఫోన్ చేసి ఏమండి ఏంటి పరిస్థానంగానే, అరే నువ్వు రేపు శనిత్రేదశి వస్తుంది చేసుకోరా, నీకు ఏళ్ళు నడుస్తుందని అలా దీని మీద చెప్పేసేవాడు కబురు అడగగానే. ఇంటి వైద్యుడికి వీడి శరీరతత్వం అంతా తెలుసు. నువ్వు ఆ మందు వేసుకోక నీకు పడదబ్బాయి, నువ్వు ఫలానా మందు వేసుకొని నీకు పడుతుంది, దీనికి ఆల్టర్నేట్ అని ఈయన చెప్పేవాడు. ఇప్పుడు ఇంటి వైద్యుడు లేదు, ఇంటి పురోహితుడు లేడు. అప్పటి నుంచే మనం ఆధ్యాత్మికంగాను ఈ ఆరోగ్యపరంగా పతనం అయిపోతున్నాం.
కొత్త డాక్టర్కి వెళ్తే మొత్తం కొత్త మళ్ళీ ఆయన మళ్ళీ మొత్తం అన్ని టెస్టులు చేయాలి. ఈయన పురోహితుడు వచ్చాడు అనుకోండి, వ్రతం చేయించుకుంటాడు, వెళ్ళిపోతాడు. మీకు ఆయనకి ఏం లేదు కదా, పరిచయం ఏం లేదు. ఆ వ్రతం వరకు మాట్లాడతాం, వెళ్ళిపోతాం సహజంగా. ఇప్పుడు మాకున్నారు దాదాపు 15 ఏళ్ళ నుంచి ఉన్నారు. మేమే చెప్పేస్తాం వాళ్ళకి, అరే వ్రతానికి వస్తున్నారు అబ్బాయి 9 రెడీగా ఉండాలి. అలాగే అండి అంటాం, చేయించేస్తాం, వెళ్ళిపోతాం. వాడికి చెప్తాం, అరే నీకు శని మారుతున్నాడు ఫలానా చేసుకో అని చెప్పేస్తాం. ఎందుకని ఇన్ని సంవత్సరాల వారికి మాకున్న ప్రయాణంలో ఇది ఉంటుంది. ఇది ప్రతి వాడికి ఉండాలి. ఉన్నప్పుడు ఇదిగో ఇట్లాంటి సందేహాలు రావు మనకి. ఆయన అడుగుతాం, ఏమండి ఇలా చేయొచ్చా, అది ఫైనల్. ఇక మళ్ళీ ఈయన పైన ఇంకోల్ని, మళ్ళీ ఆయనకు వచ్చారా అని ఇంకోల్ని ఇలా చేసుకుంటున్నావు అనుకో, నువ్వు వీళ్ళ మధ్యలోనే తిరుగుతావు. ఈ చక్రం నుంచి బయటకు వెళ్తే కదా భగవతత్వానికి వెళ్ళటానికి. కనుక ఈ సందేహాలన్నీ వదిలేయండి. ప్రధానంగా మళ్ళీ 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 చెప్పేది ఏమిటా అంటే, అమ్మవారు వచ్చింది, అమ్మవారు నీ ముందు కూర్చుంది అంతే. ఈ బుద్ధి నీకు వచ్చిన తర్వాత అసలు దీని మీద స్పృహ కూడా ఉండదు. భక్త కన్నప్ప మిగతా వాళ్ళ వృత్తాంతాలు కాలు పెట్టాననే స్పృహ లేదు ఆయనకి. ఎందుకని శివుడు వచ్చాడు, అక్కడ శివుడికి ముందు కన్ను పెట్టేయాలి ఫస్ట్ అర్జెంట్గా. ఆయన కాన్సెప్ట్ అంతా అక్కడే ఉంది. కనుక మనకు కూడా అలా అమ్మవారు వచ్చింది, ఆవిడ పూజ చేసుకోవాలి, వెళ్ళిపోతుంది. మళ్ళీ ఉద్వాసం చెప్తే వెళ్ళిపోవటమేగా, అంతే కదా. ఉద్వాసం చెప్పేంత వరకేగా నువ్వేం చేసుకున్నా. కనుక ఆ కలశంలో ఆవాహన చేసిన మూర్తికి విశేషంగా అర్చనలు చేసుకుని తర్వాత ఈ శనగలు ఈ మాసంలో ఇచ్చేటువంటి ద్రవ్యం మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వం. పేరంటంలో శనగలు ఈ శ్రావణ మాసంలోనే, ఇది కూడా విశేషం. సరే, దానికి కూడా ఒక అంతరార్థం ఉందనుకోండి. ఆ శనగలు ఎందుకు ఇవ్వాలి ఏమిటి అని. శనగలు సహజంగా బృహస్పతికి సంబంధించినటువంటి ధాన్యం. గురువు ఇచ్చేదే రోజు శుక్రవారం. శుక్రుడికి సంబంధించిన రోజు. ఇద్దరు గురువులే. ఆయనేమో దేవగురువు, ఈయనేమో రాక్షస గురువు. గమనిస్తే ఆయన బృహస్పతి ఏమో దేవతల గురువు, శుక్రుడు రాక్షస గురువు. ఎంత గురువు ఈయన? ఆయన తనను నమ్ముకున్న శిష్యుడి కోసం కన్ను కూడా పోగొట్టుకున్నాడు. మీకు బలిచక్రవర్తి వృత్తాంతం అవతార ఆవిర్భావం అదే కదా. వెళ్ళి కమండలంలో దాక్కున్నాడు, వదిలేస్తే వెళ్ళిపోతాడు, బలిలా కిందకి వెళ్ళిపోతాడని. విష్ణువు దర్భపులతో పొడిస్తే ఒక కన్ను పోతుంది శుక్రాచార్యుడికి. అంటే శిష్యుడి మీద అంత ప్రేమ ఈయనకి. అంటే శుక్రుడు అనుగ్రహం ఉంటే అంతలా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతలా ఉంటుంది. శుక్ర అనుగ్రహం ఉంటే కళలు అన్నిటికీ ఆయనే కదా కారకుడు. పెద్ద పెద్ద కళారంగంలో ఉండేటువంటి వారికి సంగీతం, ఆర్ట్కి సంబంధించిన ఇది, తర్వాత పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవడానికి, బాగా డబ్బు సంపాద అన్నిటికీ ఆయనే. ఆయన అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం చేసుకుని, ఈయన అనుగ్రహం వస్తే సరిపోదు. దేవతల గురువు మళ్ళీ ఇలా ఉండడు ఆయన. రే అది నువ్వు చెయ్యొద్దు, అంతే, ఇది ధర్మం, నువ్వు చేయకూడదు ఆయన అలా చెప్తాడు. ఈయన చెప్పినప్పటికీ శిష్యుడి మీద ఉండేటువంటి ప్రేమతో శిష్యుడు తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నా కాపాడడానికి వెళ్తాడు. ఆయన వెళ్ళడు. దేవతల గురువు మీకు బృహస్పతి ఎక్కడ, ఆయన వృత్తాంతం చెప్తాడు, అరే అది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, అంతే. అబ్బాయి నువ్వు చేస్తే దేవతవి, చేయొద్దన్న పని చేసావా వెళ్ళిపో, నువ్వు దేవతాలోకం నుంచి కిందకి వెళ్ళిపోవటమే. ఆయన క్రమశిక్షణలో పెట్టేటువంటి గ్రహం. మీకు బృహస్పతి కనుక వచ్చాడు అనుకోండి, వీడు చక్కగా మంచి ప్రసంగాలు చేసేటువంటి వ్యక్తి, ఉపాధ్యాయుడు, ఇట్లాంటి వాటిలో అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే. దాదాపుగా అన్ని రంగాల్లో పేరు తెచ్చుకునేటువంటి పదవుల్లో ఉంటాడు. కనుక ఇక్కడ ఈయన కావాలి, అక్కడ ఇద్దరు గురువుల అనుగ్రహం కావాలి మనకి. ఒక ఆయనేమో బాగా ఫలితాలు ఇచ్చేవాడు, ఒక ఆయనేమో క్రమశిక్షణలో పెట్టేవాడు. అందుకని ఈయన అనుగ్రహం పొందడానికి ఆ శనగలు ఇవ్వటం. ఎవరికి ఇస్తున్నాం? ఇందాకని చెప్పుకున్నట్లుగా అమ్మవారికి ఇస్తున్నాం. వచ్చింది అక్కడ మనిషి కాదు, పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడ కాదు, అందరూ లక్ష్మీ స్వరూపమే. ఇదిగో మీ అనుగ్రహం పొందటానికి శనగలు కూడా ఎలాగ మీరు షాపులోంచి కొనుక్కొచ్చి ఇవ్వరు. ఈ రోజు వరలక్ష్మి వ్రతం అంటే ముందు రోజు రాత్రి నానబెడతారు అవి. అంటే వీరి ఇంటికి తీసుకెళ్తే మొలకలు వచ్చేస్తాయి, అంకురములు అంటారు వాటిని. ఆ మొలకలు ఎలా వస్తాయో మన వంశం చక్కగా అలా రావాలి, మొలకెత్తాలి, చక్కగా మన వంశం అభివృద్ధి చెందాలి. ఆ ఉద్దేశంతో ఈ పేరంటానికి ఇదిగో ఈ తాంబూలాలు ఇవ్వటం. మధ్యాహ్నం ఏమో వండినటువంటి పదార్థం వాయనంగా ఇస్తాం బ్రాహ్మడికి. ఈ కుడుములు లేకపోతే పూర్ణాలు ఇట్లాంటివి చేసిస్తాం. సాయంత్రం ఇది వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సినటువంటి. అయితే తోరం గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ తోరం ఒక ప్రాముఖ్యత ఏంటి? అందరూ కట్టుకోవచ్చా లేకపోతే కొంతమంది ఇది ఆచరిస్తారు? వరలక్ష్మి వ్రతంలో ఈ తోరగ్రంథి పూజ, తోరగ్రంథి ధారణ ఉంది. ఇక ఇందులో ఇది అందరూ చేయాల్సిందే. నేను వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తా, తోరం కట్టుకొని అనడానికి లేదు. ఖచ్చితంగా రెండూ చేయాల్సిందే. ఎందుకంటే వ్రతాంగం అది. అంటే వ్రతంతో పాటే అది కూడా. పూజ చేస్తాను, నేను హారతి ఇవ్వను అంటానికి ఎట్లా అయితే ఉండదో, తోరం పూజ చేయను అంటానికి లేదు. ఈ తోరానికి మళ్ళీ 9 గ్రంథులకి 9 మంది దేవతలు. 9 గ్రంథులు అంటే 9 ముడులు అనుకోండి. మీరు మంత్రపుష్పం దేవాలయాల్లో చెప్తూనే ఉంటారు అందరూ సహజంగా. అది యజుర్వేద ఆరణ్యకంలో వచ్చేటువంటి మంత్రములు. అది ప్రధానంగా అరుణ పాఠంలో వస్తుంది. అరుణం అంటే సూర్య సంబంధమైన ఉపాసన మంత్రాలు. దాంట్లో అష్టాచక్ర నవద్వార అనేటువంటి మాట ఒకటి వస్తుంది. 8 చక్రములు ఉన్నాయి, నవద్వారములు ఉన్నాయి. దేనికి ఉన్నాయి? దేహానికి ఉన్నాయి. ఈ దేహంలో 8 చక్రాలు, 9 ద్వారాలు ఉన్నాయి. ఈ 9 ద్వారాల్లోంచే ప్రాణం వెళ్ళిపోతుందని.
అవును. యోగి అనేటువంటి వాడు ఈ 9 కాకుండా 10వ ద్వారంలోంచి వెళ్తాడు. కపాల మోక్షం అని మనం వింటూ ఉంటాం. అవును. ఈ బ్రహ్మరంధ్రాన్ని పగలగొట్టుకుని అక్కడి నుంచి వెళ్తుంది ఆయన ప్రాణం. మిగతా వారందరికీ కళ్ళల్లోంచో, ముక్కులోంచో, నోట్లోంచో, చెవులోంచో, వీటిల్లోంచో వెళ్ళిపోవాలి. వీటిల ద్వారానే వారికి మరణం, ఆ ప్రాణవాయువు బయటకు వెళ్ళిపోతుంది. కనుక ఈ 9 రంధ్రాలకి ఆ 9 ముళ్ళు చిహ్నం. అవి కట్టుకుంటే నేను ఏమన్నా 2000 సంవత్సరాలు బతుకుతానా అంటే కాదు. అకాల మృత్యువులు రావు. మీరు తీర్థం తీసుకున్నప్పుడు కూడా మీకు ఫస్ట్ మాట ఏమొస్తుంది? అకాల మృత్యుహరణం. కాల మృత్యుహరణం అనరు. 100 ఏళ్ళు బతుకు, 500 ఏళ్ళు బతుకు, 100 ఏళ్ళే శతమానం భవతే మాట్లాడటానికి. 200 ఏళ్ళు బతుకు అనడానికి లేదు. ఎందుకంటే పుట్టేవాడు ఇలా 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతికితే తర్వాత వాడి పరిస్థితి ఏమిటి? ఆహారం పరిస్థితి ఏమిటి? కనుక అకాల మృత్యువు రాకూడదు. చక్కగా పరిపూర్ణమైన జీవితం, పిల్లలు, మనవాళ్ళ వివాహాలు కూడా చూసావు అంటే శరీరాన్ని వదిలేయాల్సిందే. ఎందుకంటే లోపల ఉండేటువంటి ఆత్మకి ఈ శిథిలమైపోయిన శరీరంలో ఉండే శక్తి లేదు. ఈ శరీరానికి లేదు, అసలు ఆత్మను తట్టుకునే శక్తి శరీరానికి లేదు. దీన్ని వదిలేయాలి. అది వెళ్ళిపోయి కొత్త శరీరంలో మళ్ళీ చైతన్యమైన శరీరంలోకి వెళ్ళిపోవాలి. కనుక ఈ నవద్వారముల ద్వారా మాకు అకాల మృత్యువులు రాకూడదు. దానికోసం ఈ నవతంతువులకి, ఈ నవగ్రంథులకి పూజ చేసి దాన్ని చేతికి కట్టుకోమంటాం. అయితే ఈ 9 ముళ్ళకి కూడా పూలు కానీ లేకపోతే ముఖ్యమైన ఆకులు ఏవైతే బిల్వం కానీ లేకపోతే తులసి ఇలా పెడుతూ ఉంటారు కదా, అసలు వాడాల్సిన ఏమంటారు ఆ వస్తువు ఏది అంటారు? ప్రధానంగా ఏ పువ్వైనా పెట్టచ్చు. బిల్వం ఆకులు పెట్టము. సహజంగా ఎరుపు రంగు పుష్పములు పెడతారు. లేదా పువ్వులు కూడా పెట్టకుండా 9 ముళ్ళు కూడా వేసుకోవచ్చు. ప్రధానంగా 9 పుష్పాలు పెట్టడం అనే మాట వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ముడి మర్చిపోయినా పువ్వుల లెక్కలో నీకు తెలుస్తుంది కదా. వరుసగా పెడితే 9 పూలు కనిపిస్తాయి కదా. అందుకని నువ్వు 9 పూలు దానికి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వు పెట్టుకుని దానికి పూజ చేసి కట్టుకోమ్మా అని. పైగా అది కట్టుకుంటాం దేనికి? ఆ జన్మాంతం నీకు దీర్ఘ సుమంగళి యోగం కోసం. అంటే ఇందాకని చెప్పినట్టు ఈ అకాల మృత్యం ఎవడికి రాకూడదు? చేసేటువంటి ఈవిడికి, ఈవిడ భర్తకి, ఈవిడ సంతానానికి. ఇంకెంతకంటే ఏం కావాలి అసలు? అయితే ఈ తోరము భార్యాభర్తలు ఇద్దరు కలిసి వరలక్ష్మి వ్రత పూజ ఆచరించారనుకోండి, ఇద్దరు కట్టుకోవాలంటారా లేకపోతే ఆడవాళ్ళకి ప్రత్యేకంగా? ఇక్కడ కొంచెం ఒక విధంగా చెప్పాలంటే పురాణాలు మగవారికి అన్యాయం చేశాయనే చెప్పాలి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కేవలం స్త్రీలకే చెప్పబడింది. కానీ ఇద్దరు ఆచరిస్తారు కదా. పక్కన కూర్చుంటమే. మీకు వేరే వ్రతాలు, సత్యనారాయణ వ్రతం మా ఆయన వెళ్ళిపోతే నేను చేస్తా అంటానికి లేదు. ఆయన ఉంటే మటుకు ఆయన కూర్చోబెట్టి ఇద్దరు చేయాల్సిందే ఖచ్చితంగా. కానీ వరలక్ష్మి వ్రతం మీరు గమనిస్తే దాదాపుగా 95% స్త్రీల చేతి మీదే జరుగుతుంది. ఈయన ఊరికే ఉంటాడు పక్కన ఉత్సవ విగ్రహం లాగా. మొత్తం ఈ వీళ్ళకే ఉంటుంది. కనుక ఈయనకి తోర గ్రంథి ధారణ కానీ ఏమీ ఉండదు. ఈయన ఉండటం, తీర్థప్రసాదాలు స్వీకరించడం అంతే. ఈవిడ చేతి మీదే జరుగుతుంది. కొబ్బరికాయ కొట్టడం కానీ, హారతలు ఇవ్వటం కానీ అంతా స్త్రీలే. అంతా అసలు ఈ పూజ సాయంత్రం పేరంటంతో సహా మొత్తం ఆడవాళ్ళకే జరుగుతుంది. అయితే ఈ తోరము అమ్మవారికి ఒకటి చేస్తారు, పూజ ఆచరించే ఆ స్త్రీకి ఒకటి, అలాగే ఇంకొకటి, ఈ 3 అయితే ప్రధానంగా చూస్తూ ఉంటాం కదా. అసలు నిజంగా తోరం అనేది ఎంతమందికి మనం చేసేటప్పుడే చేయాలి అని అంటారు? అలాగే అమ్మవారిది కూడా కౌంట్ లోకి వస్తుందంట. మీకు ఒకటి, ఎవరైతే వ్రతం చేసుకుంటున్నారో వాళ్ళకి ఒకటి పక్కన పెట్టేసేయండి. అక్కడ మనం అమ్మవారిని పిలిచి కూర్చోబెట్టాంగా. మొదట ఇక్కడ ముత్తైదువులకు కూడా తోరం ఇమ్మని, ఆ సందర్భంలో ముత్తైదువులకి తాంబూలం ఇమ్మని. మీరు ఎక్కడైనా తాంబూలము అనేటువంటి పదం వచ్చింది అంటే అది ఎప్పుడు ఇస్తాం? భోజనం తర్వాత ఇస్తాం తాంబూలం. మీరు శుభలేఖలు చూసారనుకోండి, మా ఇంట్లో వివాహం ఉంది, మీరు రండి, ఇవన్నీ రాసేసి కింద మదర్పిత చందన తాంబూదాదు స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి అని రాస్తారు. అంటే భోజనం అయిన తర్వాత గంధం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను గంధం పెట్టుకుని వచ్చాను అంటే భోజనం అయిపోయినట్టే లెక్క. పూర్వకాలంలో అది కూడా నూరిన గంధం, సాన మీద తీసిన గంధం ఆ ముత్తైదువులకు ఇవ్వాలి. ఇచ్చి ఈ తాంబూలం ఇవ్వాలి. ఇచ్చారు అంటే వారు పరిపూర్ణం అయిపోయినట్టు. ఇక్కడికి ఆ తాంబూలం ఎప్పుడు ఇవ్వాలి? భోజనం తర్వాత ఇచ్చే తాంబూలం. దీనికి ముందు వాయనం ఇస్తాం మనం. వాయనం తాంబూలం అని ఇస్తూ ఉంటారు. ఈ వ్రతం అవ్వగానే వెంటనే తాంబూలము, అక్కడ అమ్మవారి దగ్గర పెట్టినటువంటి జాకెట్ బట్టలు మీరు 5గురికి ఇస్తారా, 3గురికి ఇస్తారా, 9 మందికి ఇస్తారా, ఎంతమందికైనా ఇవ్వచ్చు మీ ఓపిక. దీనికి ఆనవాయితీ ఏం లేదు. మా ఇంట్లో 3 ఆనవాయితీ, మా ఇంట్లో 5 ఆనవాయితీ అంటానికి ఏమీ లేదు. 3 అంటే 3 అమ్మలు అనుకుంటామే, 8 మందికి ఇస్తే అష్టలక్ష్ములు అనుకుంటామే. కనుక ఇందులో ఏమీ తప్పు లేదు. అందరూ కూడా సువాసిని స్త్రీలు, వివాహమైనటువంటి స్త్రీలను పిలిచి, పుణ్య స్త్రీలని, వారికి జాకెట్ బట్టలు, గాజులు, బొట్టు పెట్టి, ముందు మనం బొట్టు పెట్టుకుని వారికి బొట్టు పెట్టి ఈ తాంబూలం అంతా ఇచ్చేసి వారికి కూడా తోరం ఇస్తాం. వచ్చినటువంటి వారికి వారు ఎంతమంది ఉంటే అన్ని తోరాలు వేయమని. అది కూడా ఎక్కడ? ఆ సందర్భంలోనే రావాలి వాళ్ళు. అంటే మీ భోజనం అయ్యేలోపు రావాలి. భోజనం చేస్తే ఇక మళ్ళీ ఇక తోరం ఇవ్వాల్సిన పని లేదు. వారు వచ్చి తోరం కట్టుకుని భోజనం చేయాలి. మీ ఇంట్లో ఎవరైనా పిలిచాము భోజనానికి రామ్మ వరలక్ష్మి వ్రతం అంటే తోరం కట్టుకోవాలి, ఆవిడ భోజనం చేయాలి, మీరు ఇచ్చిన తాంబూలం తీసుకోవాలి, ఆ గంధం పెట్టుకోవాలి, మీరు ఇచ్చేటువంటి గాజులు, జాకెట్ బట్టలు ఏవైతే ఉన్నాయో ఈ సారే ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి.
కనుక వారు ఎంతమందిని భోజనానికి పిలవగలమో అంతమందికి పిలవాలి. మేము ఎక్కడో ఉన్నామండి, వేరే ఊర్లో ఎవరు లేరు, నా పరిస్థితి ఏంటి? అదిగో పెద్ద ఆవిడని పిలిచావుగా, నువ్వు కలసంలోకి ఆవాహన చేసావు కదా, అందుకని ముందు ఆవిడికి మొదటి తోరం ఆవిడకి కట్టు, ఆవిడ తర్వాత నేను, అంటే ఎవరైతే వ్రతం చేసుకునే స్త్రీ ఉందో ఆవిడ రెండోది, వచ్చినటువంటి వాళ్ళ ఇక నుంచి 3. ఇక వాళ్ళలో మళ్ళీ పెద్ద చిన్న భేదం లేదు, వాళ్ళకి ఇవ్వచ్చా, వీళ్ళకి ఫస్ట్ ఇవ్వాలా, వీళ్ళకి సహజంగా ఏ పూజ చేసుకున్నా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే పెద్ద ముత్తైదువుకి మొదటి ప్రాధాన్యత. బాగా పెద్దగా 60-65 సంవత్సరాలు ఉండేటువంటి స్త్రీమూర్తి ఎవరైతే ఉంటారో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే 65 ఏళ్ళు దాటిపోయింది ఆవిడ పుణ్యస్త్రీగా అంటే దాదాపు ఇక ఆవిడ పార్వతీ స్వరూపం అని, గౌరీ స్వరూపం అని ఆవిడకి ప్రధానంగా కాస్త గౌరవం ఇస్తారు. కనుక ఆ ఒక్కటి మినహాయిస్తే ఇక ఇందులో తరతమ భేదాలు ఏమీ లేవు, ఎవరికైనా ఇవ్వచ్చు, ఎంతమంది వస్తే అన్ని తోరాలు ఇవ్వాలి. అయితే దీనికి మంత్రం ఒకటి చెప్పుకుంటారు కదా, తోర మంత్రం అని, అదేమన్నా మీరు చెప్పగలుగుతారు? ఈ తోరాన్ని సహజంగా మనం కట్టుకునేటప్పుడు ఏం చెప్పాలి అనేది కూడా ఆ వ్రతంలోనే ఉంది. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. అంటే దీన్ని కట్టుకుంటున్నాను, దక్షిణే హస్తే అంటే దక్షిణం చెయ్యి అంటే కుడి చెయ్యి, మళ్ళీ ఇక్కడ ఎడం చెయ్యి కట్టుకోవాలా కుడి చెయ్యి కట్టుకోవాలనే సందేహం కూడా అక్కర్లేదు. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. ఈ కుడి చేతికి నేను కట్టుకుంటున్నానమ్మా శుభప్రదంగా. పుత్ర పౌత్రాభివృద్ధించ, ఏం కావాలట దీనివల్ల? పుత్ర పౌత్ర అంటే మనవాళ్ళు, పుత్రులు అంటే సంతానం, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా అనుకోండి, వారి సంతానం వృద్ధించ సౌభాగ్యం దేహి మేరమే. సౌభాగ్యం దేహి, నాకేం కావాలట? సౌభాగ్యము. ఏం సౌభాగ్యం కావాలి? నా భర్త చక్కగా దీర్ఘాయుష్మంతుడై ఉండాలి, అప్పుడేగా పుత్ర పౌత్రాది వృద్ధించ సౌభాగ్యం దేహి మేరమే. రమే అంటే రమ అంటే ఆవిడ, అమ్మవారు అని. కనుక ఈ శ్లోకం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అనేటువంటి శ్లోకం చెప్పుకుని ఇది మొదట అమ్మవారికి కట్టి తర్వాత వీళ్ళు కట్టుకుని, ఎవరికి కడుతున్నా కూడా ఈ శ్లోకం చెప్పే కట్టాలి. ఈ శ్లోకం చెప్తూ పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. అమ్మవారు, నువ్వు వచ్చినటువంటి వారు అమ్మవారి స్వరూపమే కదా, అమ్మ నమస్కారం, ఇదిగో నీకు కడుతున్నానమ్మా అని చెప్పి ఆవిడ కుడి చేతికి కట్టి మిగతా తాంబూలాలు అవి ఇస్తే సరిపోతుంది. రైట్. సో మొత్తానికి మన వ్యూయర్స్కి రెగ్యులర్గా ఉండే ఇది చేసుకోండి, మీకు వెంటనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, లేకపోతే ఇలా చేస్తేనే, ఈ వస్తువు వాడితేనే అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకంగా ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి ఆధ్యాత్మికంగా ఇంకో మెట్టు ఎదగటానికి ఈ వీడియో తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అని భావిస్తూ ఉన్నాను. అలాగే పూజ చేసుకునే ముందు మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఈ విధంగానే పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఎన్నో అపోహలకి దారితీస్తున్న ఎన్నో వీడియోస్ నుంచి ఈ వీడియో మీకు ఒక ఉపశమనం, అలాగే ఒక సులువైన మార్గం కూడా కలిగిస్తుంది అని చెప్పేసి నేను తప్పకుండా చెప్తున్నాను. మీకు సంబంధించిన వాళ్ళకి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలండి.